హాట్ వింటర్లో సడన్గా వాతావరణంలో మార్పులు వచ్చాయి. మరి దీనికి గల కారణం ద్రోణి ప్రభావం అంటున్నారు. ద్రోణి ప్రభావం ఏ ఏ జిల్లాలపైన ఉంది, ఏ రాష్ట్రం పైన ఎక్కువగా ప్రభావం చూపనుంది మనం తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి రాజారావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, సడన్గా వాతావరణంలో ఈ మార్పులకు గల కారణాలు ఏంటి? ఎన్ని రోజుల పాటు ఈ వాతావరణం ఇలాగే కంటిన్యూ అవుతుంది? మనకి ప్రస్తుతం ఏంటంటే ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక ఆ ప్రాంతాల్లో ఒక ఉపరితలంలో ఒక ఆవర్తనం ఒకటే కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది. అదేవిధంగా ఈ ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ వరకు తెలంగాణ మీదుగా ఒక ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతుందన్నమాట. ఈ ఉపరితల ద్రోణి ప్రభావం తర్వాత ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల కూడా తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ నిన్న అంటే 13వ తారీఖు చూస్తే 13వ తారీఖున హకీంపేటలో కూడా ఒక భారీ వర్షం కూడా కురవడం జరిగింది. ఈరోజు కూడా మనకి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు కూడా కురిసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పటి వరకు అయితే మనకి ఈ ఏదైతే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉందో ఈ తీవ్ర వాయుగుండం వల్ల ఈ ప్రస్తుతానికైతే తెలంగాణ మీద దాని ప్రభావం లేదు. అది తర్వాత రాగల 24 గంటల్లో అది తుఫానుగా మారిన తర్వాత అది మళ్ళీ 36 గంటల్లో తీవ్ర తుఫానుగా మారుతుంది. తదుపరి ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి కోస్తాంధ్ర తీరాన్ని ఒంగోలు కాకినాడ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరాన్ని దాటిన సమయంలోనూ తీరాన్ని దాటే ముందు మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తాయి. భారీ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం లేదు తెలంగాణ రాష్ట్రంలో. తుఫాన్ అంటున్నారు, తుఫాన్లో భారీ వర్షాలు లేవంటున్నారు. కానీ తిత్లీ తుఫాను వల్ల చాలా అకాల నష్టమే మనకి వాటిల్లిందని చెప్పొచ్చు. దాని ప్రభావం అంటే ఇప్పుడు మీరు ఏర్పడుతుందన్న తుఫాన్ వల్ల అట్లాంటి ప్రభావం ఏమైనా చూపనుందా? అంటే ఇప్పుడు ఈ తుఫాను యొక్క ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద ఎక్కువగా లేదని చెప్తున్నాం. కానీ కోస్తా ఆంధ్ర మీద మటుకు ఎక్కువగా ఉంటుందన్నమాట దీని యొక్క ప్రభావం. ఈ కోస్తా ఆంధ్రాలో ఈ ప్రత్యేకించి మనకి ఈ ఏదైతే జిల్లాలు ఉన్నాయో మొత్తం అన్ని జిల్లాలు కూడా కోస్తాంధ్రలో అన్ని జిల్లాల్లో కూడా అంటే రేపు 15వ తారీఖునైతే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా 16, 17 తేదీల్లో మొత్తం కోస్తాంధ్రలో అన్ని అంటే ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది 16, 17 తేదీల్లో. అంతేకాకుండా కోస్తా ఆంధ్ర తీరం వెంబడే కూడా ఈ రేపటి నుంచి కూడా ఈదురుగాలు వీసే అవకాశం ఉంటుంది. అంటే ఈరోజు సిటీలో సిచ్యువేషన్ చూసుకుంటే ఒక పొగ దుప్పటి కప్పుకున్నట్టుంది సార్ సిటీ అంతా. సిటీయే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిచ్యువేషన్ అట్లనే ఉందా? దానికి గల రీజన్స్ ఏమంటారు? ఇది ఒక మామూలుగా మనకి శీతాకాలంలో అంటే వింటర్ సీజన్లో ఏదైతే మనకి పొగమంచు అనేది ఏర్పడడం జరుగుతుందో అంటే మనం హేజ్ అంటాం, హేజు తర్వాత పొగమంచు అంటే ఫాగ్ అంటాం అన్నమాట. ఇది ప్రభావం మాత్రమే ఇప్పుడు ఒక తెలంగాణలో ఈరోజు ఉదయం వచ్చింది. అది సాధారణంగా మనకి ఈ శీతాకాలంలో ఎప్పుడు ఏర్పడే విధానమే. కాకపోతే ఇప్పుడు మనకి రోజు ఎందుకు అది ఏర్పడడం లేదు అంటే ఏదైతే ఈ ఆగ్నేయ దిక్కు నుంచి దక్షిణ దిక్కు నుంచి కూడా తేమగాలులు రావడం వల్ల ఉష్ణోగ్రతలు పెద్దగా తగ్గలేదన్నమాట. అంటే సాధారణంగానే ఎక్కువ స్థాయిలోనే నమోదవుతున్నాయి. ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు ఎక్కువ స్థాయిలో నమోదవుతాయో ఆ సమయంలో మనకి ఈ పొగమంచు అనేది ఏర్పడడం తక్కువగా ఉంటుందన్నమాట. ఉష్ణోగ్రతలు తగ్గుతున్న కొద్దీ కూడా అంటే ఈ చలి తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఈ ఉదయం పూట అంటే ఈ తెల్లవారుజాము ఈ సమయాల్లో మనకి పొగమంచు అనేది ఏర్పడడం జరుగుతుంటుంది అన్నమాట. 2-3 రోజులు సిటీలో సిచ్యువేషన్ ఎట్లా ఉండబోతుంది? మీరు అంటే పబ్లిక్కి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటిది అంటే వాతావరణ శాఖ నుంచి? ఇప్పుడు మనకి ఈ రాగల 2-3 రోజులు కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు మాత్రమే కురవడం జరుగుతుంది. అది కూడా ఈ ద్రోణి ప్రభావం ఆవర్తన ప్రభావం వల్ల మనకి ఈ రకమైన వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అది ఓవరాల్గా చూసుకుంటే ద్రోణి ప్రభావం తీవ్ర తుఫాన్గా మారే అవకాశాలు ఉన్నాయి. కానీ తెలంగాణ మీద ఈ తుఫాన్ ఎఫెక్ట్ మాత్రం పెద్దగా లేదంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. కానీ తేలికపాటి నుంచో మోస్తరు వర్షాలు లేదంటే ఈ పొగమంచు ఏదైతే కమ్ముకొని ఈరోజు ఎలాగైతే సిచ్యువేషన్ ఉందో సూర్యుడు మనం చూడలేని సిచ్యువేషన్, అట్లాంటి సిచ్యువేషనే మరో 2 రోజుల పాటు హైదరాబాద్లో ఉంటుందనేసి వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.